హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు నేనైతే మీకు సిసి నిరంతర సమగ్ర మూల్యాంకనంలోని ఉన్న కొన్ని డెఫినేషన్స్ గురించి ఈరోజు నేను మీకు నేర్పిస్తానండి. సో నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే మీకు తెలుసు, ఇంగ్లీష్లో దాన్ని మనం సిసిఈ అంటాం, కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్. సో దీనికి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఆ కొన్ని డెఫినేషన్స్ ఏందో ఈరోజు మనం నేర్చుకుందాం. జస్ట్ 4 డెఫినేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ డెఫినేషన్ కొఠారి కమిషన్. దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది. దేశ భవిష్యత్తు తరగతి గదిలో దిద్దుకుంటుంది అని చెప్పిన ఆయన కొఠారి కమిషన్ అండి. కొఠారి కమిషన్ ఎప్పటి నుంచి అంటే 1964 నుంచి 66 దాకా. ఇది మనకి నార్మల్గా తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదేవిధంగా అంటే ఇది సిసిఈ డెఫినేషనే. ఇప్పుడు ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఏమని చెప్పింది? నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏమని చెప్పింది అని అంటే, చదువు అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం నుంచి వినిపించే సమాచారాన్ని మౌనంగా వినడం కాదని, విభిన్న కృత్యాలలో, ఇది ఇంపార్టెంట్, విభిన్న కృత్యాలలో పాల్గొంటూ తమ అనుభవాల్ని జోడించుకుంటూ సొంతంగా జ్ఞానాన్ని నిర్మించుకోవడం అని స్పష్టంగా సూచించింది. అంటే కృత్యాలలో పాల్గొనడాన్ని, వివిధ రకాల కృత్యాల్లో పాల్గొనడాన్ని, అంటే మౌనంగా, అంటే విద్యార్థి ఐడియల్గా క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే వినడం కాదు, కృత్యాల్లో పాల్గొనాలి అని చెప్పింది ఎన్సిఎఫ్ 2005. అదేవిధంగా ఇక్కడ ఒక ఇది ఉంది, ఇది ఇంపార్టెంట్ అండి. సెకండ్ పాయింట్, మూల్యాంకనం అనేది విద్యా లక్ష్యాల సాధారణంగా ఉండాలే తప్ప మార్కులు ర్యాంకులు కాదని స్పష్టం చేసింది. సో ఎన్సిఎఫ్ ఏం చెప్తుందంటే, పిల్లవాడి మూల్యాంకనం అనేది విద్యా లక్ష్యాలు, అంటే ఏవైతే అకాడమిక్స్ ఉన్నాయో అకాడమిక్ స్టాండర్డ్స్ సాధించడానికి తప్ప ర్యాంకులు మార్కులు కోసం కాదు. ఇది మనకి బిట్గా వస్తుంది. అంటే ఏ విద్యా కమిషన్ విద్యార్థిని మూల్యాంకనం అనేది విద్యా లక్ష్యాల సాధన కొరకు మాత్రమే కానీ ఎటువంటి ర్యాంకులు మార్కులు కోసం కాదు అని చెప్పిన విద్యా కమిటీ ఏది అని రావచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్సిఎఫ్ 2005. సో నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. నెక్స్ట్ డెఫినేషన్ ఆర్టీఈ 2009 రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు చట్టం. విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది అని అంటే, పిల్లల శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ వికాసాలను అనుగుణంగా పాఠశాలలో అభ్యసన అనుభవాలు కలిగించాలి. తరగతి నిర్ధారణ సామర్థ్యాలను సాధించడానికి ప్రభుత్వాలు ఉద్యోగులు బాధ్యత వహించాలి. పిల్లలు మార్కులు ర్యాంకులు ఒత్తిడి గురి చేయకుండా భారం లేని విద్యను అందించాలని, పిల్లల ప్రగతి నిరంతరం సమగ్ర మూల్యాంకనం చేయడం ద్వారా వారి సంపూర్ణ వికాసానికి కృషి చేయాలని నిర్దేశించింది. అంటే ఇక్కడ నేను అండర్లైన్ చేసిన పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ప్రభుత్వాలు ఉపాధ్యాయులు బాధ్యత వహించాలి. ఎవరి బాధ్యత వహించాలి? విద్యార్థి యొక్క చదువులో ఎవరు బాధ్యత వహించాలి అంటే ప్రభుత్వాలు ఉపాధ్యాయులు అని చెప్పింది ఏంటి అని అంటే ఆర్టీఈ 2009. భారం లేని విద్యను అందించాలి, సమగ్ర మూల్యాంకనం చేయాలి, పిల్లవాడిని ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావాలి, నిరంతరం మూల్యాంకనం చేయాలి, సమగ్రంగా చేయాలి, భారం లేని విద్యను అందించాలి అని చెప్పింది కూడా ఆర్టీఈ 2009. సో ఇంకో డెఫినేషన్ కూడా ఉంది చూడండి. విద్యా హక్కు చట్టం అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2. సో అధ్యాయం 5 అంటే చాప్టర్ 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 ప్రకారం పిల్లల ప్రగతిని నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలని నిర్దేశించింది. సో ఆర్టీఈ ఏం చెప్తుంది అని అంటే, ఏ అధ్యాయంలో పిల్లల మూల్యాంకనాన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలంటే పిల్లల యొక్క ప్రగతిని నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయాలి అని చెప్పింది ఎవరు అని అడుగుతారు. సో ఏ విద్యా కమిషన్? విద్యా హక్కు చట్టం ఆర్టీఈ యాక్ట్ 2009 చెప్పింది. సో ఏ సెక్షన్లో చెప్పింది, ఏ చాప్టర్లో చెప్పింది అంటే చాప్టర్ 5 అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్ సెక్షన్ 2 ప్రకారం చెప్పింది. విద్యా హక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు ఎటువంటి పబ్లిక్ పరీక్షలు ఉండరాదు. 8వ తరగతి వరకు ఉండకూడదు అని చెప్పి.
ఫోర్త్ డెఫినేషన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఫోర్త్ డెఫినేషన్. దీని తర్వాత 2 బిట్స్ అడిగేసి ఎండ్ చేస్తాను. సో ల్యాక్ అయితే కాదండి, ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, మనకి డిఎస్సి పరంగా చాలా ఇంపార్టెంట్ మెథడాలజీ. సో ఈ మెథడాలజీ నుంచి మనకి ఖచ్చితంగా వస్తే మీరైతే చూడండి. జాన్ హాల్ట్ పిల్లలు మాట్లాడేటప్పుడు, చదివేటప్పుడు, రాసేటప్పుడు లేక మరేదైనా పని చేసేటప్పుడు తప్పులు దొర్లుతాయి. వాటిని వెంటనే సరి చేయకపోతే వాళ్ళు ఈ తప్పులకు అలవాటు పడతారని భావించడం సరికాదు. పిల్లల నడక మొదలుపెట్టిన దగ్గర నుండి రాయడం వరకు తప్పులు చేస్తూనే నేర్చుకుంటారు. తమ ప్రయత్నంలో ఒక క్రమం వారే తప్పులు సరిదిద్దుకుంటారు. తాము అనుకున్న ఫలితం రాకపోతే దానికి అనుగుణంగా దిద్దుకునే తెలివితేటలు వారుకున్నాయి. సో అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే, పిల్లలు తప్పులు చేస్తున్నారు అంటే తరగతిలో గదిలో కానీ బయట కానీ ప్లేగ్రౌండ్లో కానీ తప్పులు చేస్తారు అంటే వాళ్ళు తప్పులు చేసేవాళ్ళు కాదు. సో ఆ తప్పు వెంటనే మనం సరి చేయకపోతే వాళ్ళు అలా తప్పుడు వాళ్ళు అయిపోతారు అని మనం అనుకుంటూ ఉంటాం. సో అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక తప్పు సరిదిద్దకపోతే వాళ్ళు తప్పుడు వాళ్ళు అయిపోరు. వాళ్ళ తప్పుల్ని వాళ్ళే తెలుసుకొని వాళ్ళే సరి చేసుకోగలరు అని చెప్పింది జాన్ హాల్ట్. జాన్ హాల్ట్ గారు చెప్పడం జరిగింది. సో నౌ ఐఎమ్ ఆస్కింగ్ యూ సమ్ క్వశ్చన్స్. సో మీరు చూడండి, నేను ఆన్సర్ని హైడ్ చేశానండి. సో మూల్యాంకన ఉద్దేశం విద్యా లక్ష్యాల సాధన తప్ప మార్కులు ర్యాంకులు కాదని నివేదన చట్టం. సో ఏ చట్టం చెప్పింది, ఏ నివేదిక చెప్పింది? ఇది చూడండి, 20 SGT డిఎస్సి 2019లో అడిగిన బిట్. మార్కులు ర్యాంకులు కాదు, నేను ఫస్ట్ చెప్పా. ఏంటది ఆన్సర్? 2 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. ఎందుకంటే దవే నివేదిక మొదలియార్ యశ్పాల్ అని అంటారు. సో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 చెప్పింది. సో ఐఎమ్ రివీలింగ్ ద ఆన్సర్, మీరు చూడండి 2. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సో ఇక్కడ కూడా ఆన్సర్ హైడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది ఎల్పి లాంగ్వేజ్ పండిట్ వాళ్ళ క్వశ్చన్. విద్యార్థులు తమ తరగతికి నిర్ధారించిన సామర్థ్యాలను అందించుటకు బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాలు మరియు ఉపాధ్యాయులు అంటున్నది. సో విద్యార్థులు తమ తరగతిని నిర్ధారించిన సామర్థ్యాలను సాధించుటకు బాధ్యత వహించాల్సింది. సో విద్యార్థులు తమ తరగతికి నిర్ధారించిన సామర్థ్యాలు సాధించడానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాలు మరియు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు బాధ్యత వహించాలి అని చెప్పింది ఎవరు అంటుంది. ఇందాక దీని గురించి చెప్పాను. ఎవరు అంటున్నారు? విద్యా హక్కు చట్టం RTE 2009 చెప్తుంది. సో దీస్ ఆర్ ద బీట్స్. సో ఇలాంటివి వస్తాయి, అందుకని ఆ 4 ఇంపార్టెంట్ అని చెప్పానండి. ఒక్కసారి మీరు రివైజ్ చేసుకోండి. సో ఇదైతే ఖచ్చితంగా ఇంపార్టెంట్. RTE ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎక్కడ చెయ్యాలి అని రావచ్చు. సో చాప్టర్ 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 ప్రకారం. సో దీస్ ఆర్ ద బిట్స్.